చిన్నప్పుడు మా నాన్నకి ఇద్దరు మగపిల్లలు పుట్టి చనిపోయారంట. అప్పుడు పిచ్చిమక్క మాల్చిమక్క వాళ్ళు ఇక్కడ ఈ చర్చికి వస్తున్నారంట. వాళ్ళు మరి గొరవయ్య మరి మీ పిల్లలు పుట్టి చచ్చిపోతున్నారు. సావిత్రమ్మ గారి దగ్గరికి వెళ్తే అక్కడ స్వస్థత వరం ఉంది, అక్కడ అందరూ బాగుంటున్నారు. మరి నీకు బిడ్డలో నిలవాలంటే నువ్వు అక్కడికి వస్తే మాకు బాగుంటుంది, నీకు మంచి జరిగిద్దని అనుకుంటున్నామని మా నాన్న నిలదీశారంట వాళ్ళిద్దరు. మా నాన్నకి అప్పుడు ఒక మొక్కుపాటు చేసుకున్నాడంట. ప్రభు ఈసారి ఎవరు పుట్టినా సరే నేను మేజఫరంలో నీళ్ళు పోసిన తెల్లారి 3 రోజులు చర్చిలో వదిలేస్తాను ఆ బిడ్డనని మొక్కుకున్నాడంట. ఇక మా నాన్న గుడికొత్త మొదలెట్టాడు అలంపటపడి. అయితే నాకు ఒక్క తెలిసినప్పటి నుంచి మా ఇంటికాడ మా దారబంధం మీద నీ భారం ఏవో మీద మోపము ఆయన నిన్ను ఆదుకుంటాడని వాగ్దానం ఉండేది. నాకెందుకో చిన్నప్పటి నుంచి వాగ్దానాలు ఇష్టం. మా అమ్మ ఎప్పుడు కుటుంబారాధనలో కూర్చోబెడతాం కానీ కుటుంబారాధన చేస్తాం కానీ మాకు తెలియదు. మేము 7గురు, నేను 5వ దాన్ని, నా తర్వాత 2 తమ్ముళ్ళు ఉన్నారు. అట్ట చిన్నప్పటి నుంచి కూడా ఎందుకు నేను 4 రోజులు ఒక గుడెంతాలు చదివితే మట్టుకు వెళ్ళాను బడిలోకి. తర్వాత అమ్మ గేదెల కాడికి వెళ్ళి మా నాన్నకి గుండె జబ్బు బాగుండేది కాదు, కళ్ళుతాడు మీద నుంచి జారి గుండె జబ్బు తేడా వచ్చింది. గేదెల కాడికి వెళ్ళమంటే నేను ఇక బడి గేదెలు 2 ఎవడ చేస్తాడులే అని చెప్పి నేను ఇక బడి మానేసేసి గేదెల కాడికి వెళ్తాం మొదలెట్టాను. జ్యోతొక్కల తమ్ముడు రాజు నేను ఈ గేదెల కాడికి వెళ్ళి ఇక కందికాయలని తాటికాయలని ముంచికాయలని పిల్లలందరికీ ఒక తెచ్చుకుంటా ఇది చేసుకుంటా ఆ గేదెలను కాస్తా ఉండేవాళ్ళం. గేదెలు పోయినప్పుడల్లా గేదెలు లేగడతో వాళ్ళు మాకుండేవి. ఆ ఇంటికి వచ్చేసి నాకు తెలిసేది కాదు. గేదెలు 2 ఉండే కదా, 6 దాకా మేము చేలోనే ఉండేవాళ్ళం. గేదెల పండగ కనపడక నేను ఇంటికి వచ్చేదాన్ని కాదు, మా నాన్న కొడతాడని భయం. మేము 7గురు అయినా మా అమ్మ కానీ మా నాన్న కానీ అసలు మమ్మల్ని దెబ్బేస్తాం మాకు తెలియదు. అయినా మా అమ్మ ఉంటే అల్లరి చేస్తాం కానీ మా నాన్న ఉంటే మేము సైలెంట్. అసలు 7గురు కూడా ఎవడం మా నాన్న కాలు చప్పుడింటే బంద్ అయిపోయేవాడు. అసలు ఎప్పుడు మా నాన్న ఒక దెబ్బ కొడతాం తెలియదు మాకు. ఇక గేదె కనపడతలేదని ఇక దేవుడి పాటలు మొదలుపెట్టి గట్ల మీద పడి ఏడుతాయి ఇక అక్కడే ఉండేదాన్ని, వచ్చేదాన్ని కాదు. మా అక్క ఏళ్ళు మా చెల్లి రాలా గేదెలు వచ్చేసి మా నాన్న కొడతాడని అది ఎక్కడ దడిచింది అక్కడ ఉండిపోయిందని ఓకే వాళ్ళు మొదన పడతా మా నాన్న ఏదో ఒక వ్యాపారం చేస్తూ ఉండేవాడు. ఆ వ్యాపారంలో బిజీగా ఉండేప్పుడు మా అక్క వాళ్ళు తీసుకొచ్చి తానం చేపించేసి అన్నం పెట్టి నువ్వు నిద్ర రాపోయినా నిద్రపో మా నాన్న కొడతాడని చెప్పేవాడు. ఇక అట్ట జరిగిపోయేది. ఇక అట్ట అనుభవంటమేమో మా అక్క వాళ్ళు 3 అన్నిల కుటుంబాల్లోనే పడ్డారు. నాకు దేవుడు అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం అంటమేమో నాకు పరిశుద్ధ వివాహమే జరిగింది, దేవుడిని నమ్ముకున్న వాళ్ళే. అయితే మా ఆయనకి నేను నచ్చలేదు. ఎట్టి పరిస్థితులు ఆ పెళ్ళి వద్దని బలవంతం చేస్తే వాళ్ళు కుటుంబం గలవాళ్ళు మనం తరిగిలో ఉంటాము, కుటుంబంలో వాళ్ళు అయితే దేన్నైనా మోయగలుగుతారు, ఖచ్చితంగా చేర్చుకుంటే ఆ పిల్లని చేసుకుని లేకపోతే జీవితంలో నీ పెళ్లి చేయమని వాళ్ళు పట్టుబట్టి నన్ను పెళ్లి చేశారు ఆయనకి. మా అత్తగారిది అయితే అసలు తుమ్మగుడు. మా ఆయన పాలు తాగేటప్పుడు మా మాయ చనిపోయాడు అంటే వాళ్ళు 4 అన్నదమ్ములు, మా చుట్టాలు అందరూ తుమ్మగూడలో ఉంటారు. ఇక వాళ్ళు ఏం చేశారో వలసపల్లి మా అత్తగారిదే అక్కడికి 3 పిల్లల్ని వేసుకుని వచ్చేసింది. మా ఆయన చిన్నపిల్లాడు, మా ఆడబడుచు పెద్దదే, మా బావగారు. ఇక ఆ ఇంట్లోనే చుట్టింట్లో అర్ధగోడ మామూలుగా మేము వెళ్ళాక అర్ధగోడ పెట్టుకున్నారు. 2 పెళ్ళిళ్ళు అయ్యాక ఫస్ట్ మామూలుగా ఉంది చుట్టిల్లు, ఆ చుట్టింట్లో ఉంటాం ఉండగా ఇక ఆ చుట్టింట్లోనే మేము ఉంటున్నాం. మా బావగారు మా తోటికాళ్ళు ఇక మాకు అమ్మ నాన్నలాగా ఉండేవాళ్ళు. మా అత్త కూడా బాగా మీటింగులకి వెళ్ళద్ది, బాగా కోటాలు చుట్టాల్లో ఎవళ్ళు మా అత్తగారిని కాలం ఇచ్చేవాళ్ళు కాదు. ఇక మా అత్తయ్య కూడా మా తోటికోళ్ళు మా బావ పెళ్ళి అయ్యాక మా ఆయన్ని కూడా వదిలేసి ఇంకా బాగా జగ్గైపేట వెళ్తే 6 ఇల్లు ఉండేది. ఇక ఆమె ప్రార్థన ఏమో మేము విడిపోకుండా శుభ్రంగానే ఉన్నాం. మా అమ్మళ్ళు కూడా ప్రార్థన అవుతుంది. తర్వాత మా పెద్ద అబ్బాయి పుట్టాడు. మా పెద్ద అబ్బాయి పుట్టిన తర్వాత అక్కడ బాగా ఎప్పుడూ తేడాలి, ఎప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళా కానీ సీరియస్ అని కొంచెం చెప్తానే ఉండేవాళ్ళు. ఇక ఒకసారి అయితే మా బావగారికి మంగళగిరి రాశాడంట డాక్టర్, ఆయన దగ్గరికి వెళ్ళమంటే రేత్రి 8 పొద్దున్నే సాయంత్రం కుప్పలకి వెళ్ళేవాడు. అక్కడ కూడా మా ఆయన చేతిలో డబ్బులు ఉండే, కుప్పలకే కాటాలకే వెళ్ళేవాడు. నేను అసలు అడుగుతుంది తెలియదు, ఆయనకి ఎత్తని తెలియదు. మా బావ మా తోటికోళ్ళే చూసుకునేవాడు మమ్మల్ని. వలసపిల్ల వాళ్ళ మధ్యన మేము చిన్నపిల్లాడు వెళ్ళి తినుకుంటూ తాక్కుంటూ వాళ్ళు చెప్పి చేసుకుంటూ బతుకుతూ ఉండేవాళ్ళం. ఈ పిల్లోడిని రేత్ర మరి బావగారు ఈయన కూడా లేరుగమ్మా. మా తోటికోళ్ళ కూడా 2వ పిల్లాడు మా పెద్ద పిల్లాడు తోటోడు, ఆమె సంటి పిల్ల తల్లి. మరి ధర్మాజ్ గుడిని తీసుకెళ్ళి బావగారు చెప్పిన హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ ఏది చెప్తే అక్కడ వచ్చేసేయి. వీళ్ళు 2 ముందు వస్తే 2లో వాళ్ళు సైకిల్ వేసుకుని వస్తారు, లేదంటే ఎట్టగట్టు వచ్చేయమని చెప్తే నేను ఒక్కదాన్ని పిల్లోని తీసుకుని 8కి వెళ్తే ఆ డాక్టర్ గారు అన్నాడు 8కి మీ పెద్ద అబ్బాయి ఖచ్చితంగా చచ్చిపోతాడు, నువ్వు ఆశ పెట్టుకోవద్దు, ఆడికి ఏమీ బాగోలేదు అసలు అని నువ్వు అదృష్టమంత్రాలు అయితే కారు కట్టించుకుని ఈ రాత్రికి
నువ్వు ప్రసాదరావు గారు హాస్పిటల్ ఏలూరు వెళ్ళగలిగితే నువ్వు అదృష్టమంత్రాలు అయితే ఉంటాడని చెప్తాను. అది కూడా ఇంకా 3 హాస్పిటల్లో ఉన్నాయి, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దమ్మా. ఎవడైనా మనశ్శాంతికి ఇస్తారా అని చెప్తే మేము ఈ రాత్రి వెళ్ళే అవకాశం లేదు. అసలు మాకంత స్థితి లేదండి, మాకు ఇళ్ళ చోటు లేదు, అన్నము లేదు. అలాంటి మేము ఈ రాత్రి ఎలా వెళ్ళగలుగుతామని నేను ఏదో ఒకటి మనశ్శాంతి కానీ ఇవ్వమంటే కుదరదమ్మా, ఏసులే అయిపోయినా ఇక ఆ బిడ్డను వదిలేసుకోవాలి అని చెప్పాడు. ఇక ధర్మాజగూడలో 8 నుంచి 9:30 దాకా 1 గంటన్నర నేను అక్కడే ఎటు నడిచానో నాకు తెలియదు. పిల్లోడిని ఎత్తుకుని నడుతానే ఉన్నాను. ఇక 9:30 అయిన తర్వాత ఒక పిల్లోడిని అడిగితే ఇక్కడ బస్సు ఆగిద్దా అని ఆగదన్నాడు. సరే నేను అట్టాగ పిల్లోడిని ఎత్తుకుని 9:30 అయిపోయింది నుంచుని ఏదో ఒక బస్సు వస్తే చెయ్యటం పెట్టాను. అది ఆగిపోయింది. అది వలసపల్లి మీద కానీ నూజివేడ వెళ్ళొద్దంట, నాకైతే తెలియదు. నేను ఎక్కుతులేదు, ఆగదా అని చెప్పాడు ఆ పిల్లోడు. అదే నా మైండ్లో ఉండి సర్లేని ఏమ్మా ఎందుకు చేయటం పెట్టావని సంటి పిల్లోడితో ఉన్నాను. ఏమో బస్సులో నుంచి డ్రైవర్ అడిగాడు, మీరు ట్యాక్సీ అడ్డం వచ్చిందని ఆపారనుకుంటున్నానండి, ఇక్కడ ఆగుతున్నారని చెప్పి ఎక్కుతానండి అని ఎక్కాను. వలసపల్లి అడ్డ రోడ్డుకి ఇమ్మన్నాను. అడ్డ రోడ్డుకి అడ్డ దిగుతుంటే నువ్వు ఊళ్ళోకి ఎక్కడ అమ్మని కండక్టర్ అడిగాడు. నేను ఊళ్ళోకి వెళ్ళాలండి అన్నాను. అన్నప్పుడు ఊళ్ళోకి వెళ్తుందమ్మ బస్సు దిగమాకమన్నారు. ఇక ఊళ్ళోకి వెళ్ళిన తర్వాత తీసుకెళ్ళి పిల్లోని మంచం మీద పడేసాను. మా తోటికోళ్ళు మా ఆయన మా బావగారు తానం చేస్తున్నారు కుప్పలో నుంచి వచ్చి. మా తోటికోళ్ళు ఏమన్నారు అమ్మ అంది, ఈ రాత్రి కారులో వెళ్తే పిల్లడు బతుకుతాడు, లేకపోతే బతుకడు ఆశ వదిలేసుకోమని చెప్పాడు. ఇంకా హాస్పిటల్ ఉండి అటు వెళ్ళొద్దామని చెప్పాడు డాక్టర్ గారు అని చెప్పాను మా తోటికోళ్ళకి. చెప్తే మా బావగారు నేను మా తమ్ముడు ఉండేవాడు, మా తోటికోళ్ళ చిన్నమ్మ కొడుకు, వాళ్ళు అచ్చంగా ఆడపిల్లలే, ముగ్గురం కలిసి ఆరంభ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి ఇక అరేత్ర అంతా అక్కడ ఉంటే వాడికి నరాలు కూడా దొరకలా, శిలాలను పోసుకుంటూ అట్టుండి తెల్లారి మళ్ళీ మా ఊరు వచ్చేసి మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళాను. దేవుడిని బతికిచ్చాడు, దేవుడు బతికిచ్చాడని. పుట్టినప్పుడైతే సరిలేక మా అమ్మ 6 నెలలకే తీసుకెళ్ళిపోయి అక్కడే 7-8 నెలలు ఉన్నాను. అయినా ప్రసవమైన రోజున నీళ్ళు పోసేదాకా పిల్లోడికి పాలు లేకపోతే కటికి పిల్లం నీళ్ళు పోసింది. 10 రోజుల తర్వాత నీళ్ళు పోసాక మళ్ళీ హాస్పిటల్కి జంక్షన్ తీసుకెళ్తే ఎండాన అసలు కామురులు కూడా పచ్చయి ముదిరిపోయినాయి. పిల్లోడు బతకడని మళ్ళీ అక్కడ డాక్టర్ చెప్పాడు. చెప్తే రేత్రి 9 తాకుండా మా అమ్మ నాన్నకు బాగోలేదు, పిల్లలు సత్తారు ఉంటే ఉంటారు ఫస్ట్ కానిపి కాబట్టి మళ్ళీ పడతారు, వెళ్ళిపోదామమ్మా నాన్నకంటే ఎక్కువ కాదని మా అమ్మ తీసుకొచ్చేసింది. మా నాన్నోళ్ళు 2 అన్నదమ్ములు, మా పెద్దమ్మోళ్ళు అన్నీలే బాగా మా పెద్ద నాన్నోళ్ళు. ఇక మా పెద్దమ్మ ఏం చేసింది, టీ కట్టి ఇడ్లీ కొట్టి పెట్టేది, డికాసిన వేరు పాలు వేరుగా ఉంచి అప్పుడు కలిపేవాళ్ళు గాజు గళాసులు. మా పెద్దమ్మ ఎదురు చూసి మా నాన్న దగ్గర కాపలా ఉండి మా నాన్న తరపున మా పెద్దమ్మ మా సొంత పెద్దమ్మ రాగానే పిల్లోని కాళ్ళ మీద పొడికేసుకుని ఒళ్ళంతా దీపం వెలిగించి చూసి ఎక్కడికి తీసుకెళ్ళావు రోసిమా అని అడిగింది మా అమ్మని. పలానా చాట కొత్త హాస్పిటల్కి తీసుకెళ్ళానంటే రాంబాబు గారు హాస్పిటల్లోకి తీసుకెళ్ళి తెల్లారి పచ్చకాములు ఆ డాక్టర్కి వచ్చినాయి, పిల్లోడికి కాదు, నరాలు ఎక్కడ పచ్చదనం లేదు అని చెప్పి ఆ డాక్టర్కి తెలియలేదని మా పెద్దమ్మ తిట్టి ఆ పాలు తాగిచ్చి ఇక హాస్పిటల్కి తీసుకెళ్తే తల్లి పాలకి పాత పాలు పట్టి తల్లికి పొడేసి పిల్లోడికి పాలు పడతాయి అని చెప్పి నువ్వు పిల్లల్ని కలలేదా 7-8 రోజులు ఆడి బలహీనంగా పుట్టాడు, మళ్ళీ 10 రోజులు నువ్వు నీళ్ళు పోతే ఎట్టంటాడు అని చెప్పి ఆయన కేకలేసాడు మా పెద్దమ్మ తిట్టినట్టు. తర్వాత ఇక మా నాన్న చచ్చిపోయాడు. చచ్చిపోతే మేము ఈ ఊరు వచ్చేసాము. మేము చచ్చిపోయినప్పుడు వస్తే మా బావోళ్ళు మా అక్కయ్యోళ్ళు అందరు కలిపి అక్కడ పరిస్థితులు బాగోలేదు, పెళ్ళి ఇష్టం లేకుండా చేస్తాం, కొద్దిగా చిన్న అలవాట్లో ఉంటున్నాం కాబట్టి ఇక అట్ట కుదరదా, బామ్మర్దులు చిన్నోళ్ళు నువ్వు కూడా వచ్చేయాయి, ఇక్కడ రోడ్డు మీద ఒక ఇల్లు ఖాళీగా ఉందని మా అక్కయ్యోళ్ళు మా బావోళ్ళు అందరూ అడిగారు. మా బావగారు మా తోటికోళ్ళు కూడా వాళ్ళ బామ్మర్దులు వాళ్ళ కుటుంబం అందులో పడితే ఈడ అలవాట్లు తప్పుతాయి, అక్కడికి పంపితే బాగుండు అనేది వాళ్ళకి కూడా అనిపించింది. మేము అట్ట ఏలేరు వచ్చేసాము. మా అమ్మాళ్ళ స్థలాల్లో ఉంటాం కానీ మా అమ్మాళ్ళది ఆశిస్తాం కానీ నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం ఉండేది కాదు. ఇక అప్పుడు వచ్చేసి రోడ్డు మీద కొన్నాళ్ళు ఇంట్లో ఉండ తర్వాత మా ఆయన ఒక అమ్మాయిని పనికి వెళ్తే ఆ పనులు ఆయనకి పనికి వెళ్తే కుప్పకి వెళ్ళిన తర్వాత కుప్పలో ఆయన ఒక అంచనా చెప్తే ఆ అంచనాకి ఈయన ఏదో మాట్లాడాడంట. దేవుడు ఆ కమ్మాయిలో ఉండి కార్యం చేశాడు. ఇక కుప్పని ఎన్ని అంచులు పెట్టేయమంటే ఈయన మార్చి చెప్పాడంట. ఆ మొక్క ఈనేసి మెరలకుండా ఆయన వెళ్ళిపోయాడు ఏం మాట్లాడకుండా. కుప్ప సాయంత్రం వేసాక బాగోపోతే అప్పుడు మాట్లాడేద్దాం ఆ అబ్బాయిని, లేకపోతే లేదనుకుని మైండ్లో పెట్టుకుని ఆ అమ్మాయిని వెళ్ళిపోయాడు. వచ్చాక ఆయనకు బాగా నచ్చేలాగా ఆ కుప్ప తయారైందంట. ఇక అది కడుపులో పెట్టుకుని గూడుపు అబ్బాయిని ఆ కొత్త అతను ఎవడు అసలు నా అంచనాకే ఎదురు చెప్పాడు, ఆయన అంచనే కరెక్ట్ అయిందని అడిగితే అప్పుడు పలానా రాజుగారు బాంబర్త అయినా రాణిమోళ అయినా వాళ్ళు ఇక్కడికి వచ్చేసారుగా బాబు నీకు తెలియదు అని అడిగితే అటైతే మరి నెల జీతానికి ఎడ్డు బళ్ళు వాళ్ళు మిరప తోటల్లో పనులు చేసిన వాళ్ళు కదా, నాగళ్ళ కడతా గట్ట మనకి వస్తాడేమో కనుక్కొని మనకు ఉండేది అట్టు మాట్లాడమన్నాడు. అంటే అట్ట అక్కడ అతికిపోయాడు.
పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత అనుకోకుండా మా ఇద్దరి మధ్యన ఐక్యత లేకపోవటం అడుకొద్దుగా. కానీ నాకు ఎప్పుడు మా ఆయన గురించి నచ్చకుండా పెళ్ళయిందనే ఫీలింగ్ నాకు లేదు అసలు. చిన్నప్పటి నుంచి దేవుడిని తెలుసుకుని దేవుడి మీద పడి ఆనుకుని ఏడవటం వలన నాకు ఎప్పుడు తృప్తిగానే ఉండేది, నాకు ఎప్పుడు సంతోషంగానే ఉండేది. అందులో నాకు ఎప్పుడు కొరత తెలియలేదు. పిల్లలు బాగా అప్పులు చేసేసి ఆగమైపోయి పనికెళ్ళిన కాడల్లా మీ పిల్లలు అప్పులు చేసేసారు అనే మాట. పోల్లో కొంపలు కూలిపోతాయి అనేవాడు. మా పిల్లలు పెళ్ళి అయ్యేదాకా నేను తినిపిస్తానే ఉండేదాన్ని. నేను వెళ్ళే పనుల్లో వాళ్ళ చేతితో తింటే నాకు టైం చాలదనే ఇబ్బందితో, ప్రేమ అనేది కాదు కానీ నాకు ఎక్కువగా ఆడపిల్లలు అంటేనే ఇష్టం. ప్రేమలో అయితే నాకు మగపిల్లలు అయినా కానీ వాళ్ళకి నేను అట్లా తినిపించుకుంటానే పెంచాను. ఎప్పుడన్నా కసురుకుంటూ ఉండేవాడు, పిల్లలకి నువ్వు అన్నం తినిపిస్తాం వలన వాళ్ళు మారతలేదు, వాళ్ళు ఆగం చేసేస్తున్నారని. నా దగ్గరే ఉండేవాడు ఫోన్లో అంత దరిద్రం ఉంటుందని నాకు తెలియదు అసలు. నా పెద్ద ఫోన్ల గురించి ఇప్పుడు మా ఆయన ఫోన్ కూడా నాకు స్విచ్ ఆపుతాం కానీ ఎత్తుతాం కానీ తెలియదు. ఆ కట్ట జరిగిపోయింది. మా కోళ్ళ పెళ్ళి అయిన తర్వాత కూడా మా కోళ్ళని నాతో మాట్లాడెత్తలేదు మా అబ్బాయి. కారణం ఏంటో తెలుస్తలేదు. నేను పెద్ద బాబుకి ఫోన్ చేసాయా, కొట్టన్నా పెట్టుకుంటే పోద్ది అనిపిస్తుంది. నాకు ఎప్పటి నుంచో మైండ్లో ఉంది. మా పెద్ద కోళ్ళు ఇష్టపడతలేదు. చిన్న కోళ్ళు అయితే కొంచెం ఎప్పుడు ఎడబాటుగానే ఉంటుంది. ఏమన్నా ఒప్పుకుంటే కొట్టి పెడదాం అనుకుంటున్నాం అని అంటే, ఈ వయసులో మీకు కొట్టు కరెక్ట్ కాదేమో నాకు అని పెద్ద బాబు అన్నాడు. ఇక నాకు ఎట్టి పరిస్థితుల్లో నాకు అదైతేనే కరెక్ట్ అయిన అయ్యి ఉందాయా, మరి మా ఆయన సంతకాలు పెడతాం, మా పిల్లలు ఆగం చేస్తాం అట్ట వాళ్ళ నాన్న దగ్గర అలిసి తీసుకుని ఇట్ట అయిపోయారు అంటున్నారు. ఇక పొలం ఉంటా కానీ మేమిద్దరం పొలం కొనుక్కున్నాం. అట్ట చేస్తాను ఒక అమ్మాయిన దగ్గర ఆదాయం కానీ. నేను కూడా ఎక్కువ ఎటు ఉందతే అటే పనికి వెళ్ళేదాన్ని. నేను నడవని రేమన్లు కానీ మలవెల్లి కానీ చింగనగూడెం కానీ లేదు అసలు పనుల్లో. అట్ట మా అక్కయ్య వాళ్ళ అమ్మటి వెళ్ళి ఎక్కువ డబ్బులు పడేవాళ్ళ అమ్మటి వెళ్ళి అట్ట వెళ్ళేదాన్ని. ఆ రేషన్ బియ్యం వలన మా డబ్బులు తరిగేవి కాదు. నా కుటుంబంలో కొరత అయితే తెలవలేదు. ఇక పిల్లల వల్ల కూడా అట్ట అయిందని చెప్పేతాడికి పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఆ పొలం అమ్మేసి ఆ పొలం అట్ట అయ్యి మేము ఇక కొట్టు పెట్టుకుని కొట్టుకాడకు వచ్చాము. కొట్టుకాడకు వస్తే ఆ పొలం అమ్మకు ముందలే కొట్టుకాడకు వచ్చాము. కొట్టుకాడకు వచ్చా సంవత్సరానికి పొలం అమ్మాం. మా పిల్లోడే కొట్టులోకి వెళ్ళొద్దు, అది చెత్తది ఉంటే ఉంటుంది. నువ్వు మా అమ్మ కోసం వచ్చావు, నా కోసం వచ్చావా, మా అమ్మతో మాట్లాడితే నేను ఊరుకొని అంటున్నాడు అంట. ఆ సంగతి నాకు తెలాక మా ఏప్రిల్కి ఫోన్ చేసి నేను ఏడ్చా. ఎందుకంటే అందరూ అప్పులు చేసి నానా దరిద్రంగా ఉండారో వాళ్ళని సరిదిద్దాలనేగా. కొట్టు బలంతం కూడా మా పెద్ద అంగడే మా ధనలక్ష్మి వాళ్ళ నాన్న పట్టి మేమిద్దరం కలిసి బడ్డీ తెచ్చిపెట్టాము. ఇక మా పెద్ద కోళ్ళకు ఫోన్ చేసి మా ఏప్రిల్కి ఫోన్ చేసి అడిగితే, అమ్మ మీ ఇద్దరం మధ్యన మా కూతురికి వచ్చినాయి, కానీ మీ కొడుకు నువ్వు కావాలా నేను కావాలని అడుగుతున్నాడంట, మా అమ్మ కావాలా మా ఆవిడ కావాలని అడుగుతున్నాడంట, ఏం చేయమంటావు అనండి. మా ధనలక్ష్మి ఎప్పుడు కుటుంబంలో నుంచి వచ్చింది కాబట్టి మా కోళ్ళంటే ఒక్కటే పెరిగింది. ఆమెకు అసలు అనుభవాలు తెలవక గారం ఎక్కువయ్యి అట్టుండేది. మా పెద్ద కోళ్ళు కూడా 7-8 మంది అయితే మా మీద ఎక్కువైతే ఆమెకు లోతులు అనుభవాలు ఎక్కువే తెలుసు. మా ఇంట్లో చరిత్రం కొద్దిగా సూత్రం వలన నాకేది తెలవనీయకుండా దాయాలని ఆ అభిప్రాయం. కానీ నిజాలు బయటకు రాకుండా దాయటం అది ఎవరికి సాధ్యం కాదుగా అని చెప్పి తర్వాత మా ఏప్రాలు చెప్పిన తర్వాత నేను మా ధనలక్ష్మి దగ్గర ఏడ్చాను. ఎందుకు నువ్వు నా కొడుకు నాతో మాట్లాడద్దు అన్నప్పుడు బాగా ఊరుకుంటలేదని ఒక ముక్క చెప్తే నా తిప్పలు నేను పడతానుగా అని నిన్ను నేను బాధ పెడతాను. ఎందుకు మీరు మాట్లాడద్దు, నా వ్యాపారం అయితే నేను చేసుకుంటాను అని ఇక మా ఆయన నేను ఆ కొట్టులో పడి అట్ట ఉంటున్నాము. వండంగా మళ్ళీ ఇక పొలం అమ్మేసాయి అన్నీ కట్టిన తర్వాత కొద్దిగా మా పెద్ద పిల్లడు మళ్ళీ వస్తా మొదలెట్టాడు. ఇంట్లో నుంచి కూడా బయటికి వెళ్ళిపోయాడు. మా రాహుని బయటికి వెళ్ళిపోయిన తర్వాత జానాలు ఇంటికి తీసుకొస్తే ఆ ఉగ్రతతో ఊరికొచ్చి కొద్దిగా మాట్లాడేలాగా ఉంటారని నేను చక్రాలు వండుతుంటే పొయ్యి కాడ పడిపోయాడు. ముక్కుల్లో చెవుల్లో వెళ్ళాల్సిన నూనె గోడ మీదగా ఒళ్ళు మొత్తం పడి 6 నెలలు 7 నెలలు మేము మా పిల్లోడి గురించి బాగా ఏడ్చాము. బయటికి తీసుకెళ్ళిపోయాడు. సంక్రాంతి జనవరి 1 డిసెంబర్ 31నే తీసుకెళ్ళిపోయాడు బయట ఇంటికి కూడా వెళ్ళిపోయారు మా పెద్దోడు మా పెద్ద కోళ్ళు. అక్కడి నుంచి కొద్దిగా మాటలు కలిసితాడు. మళ్ళీ పిల్లోడికి ఒళ్ళు కాలింది, వాళ్ళు అందరు తిట్టి పంపించారు. తర్వాత కొట్టి పెట్టుకున్నాము. ఇక అప్పుడు 31న అయిపోయాక 1 తారీఖున క్రిస్మస్కి కూడా మేము రాలేదు. మా పెద్ద పిల్లోడు మా చిన్నపిల్లోడు చేసిన ఆగాలమాలన ఇక జనవరి 1 రోజున భోజనం అన్న చేసి వద్దాము, పండుగ రోజున కొత్త సంవత్సరం కానీ మా ఆయన అడిగితే సరేలేని ఇద్దరం కలిసి వచ్చాం. భోజనం చేసి వాగ్దానం తీసుకుంటే మిమ్మల్ని అనాథలుగా నేను విడిచిపెట్టనని వాగ్దానం వచ్చింది. ఆ వాగ్దానం వచ్చాక నాకు చాలా సంతోషం అనిపించింది. మళ్ళీ మా అత్తగారు లెటర్ రాసింది. మా చిన్న చనిపోయాడు బాప్రేజ్గూడెంలో. ఆ లెటర్ నేను తెల్లారి మీరు రావాలి, పిల్లలిద్దరిని చూసి నేను చచ్చిపోతాను, నాకు అసలు బాగుంటలేదని లెటర్ రాసింది. నేను ఆ రోజు ప్రయాణం అయ్యే మా మేనగాడు కోణీలు ఎత్తున్నారు, ఊళ్ళో ఉండే 2 పిల్లల్ని వేసుకుని 3ంటికి లెటర్ అందింది. సాయంత్రం 3ంటికి నన్ను అక్కడ ఉంటే పిలిచి మీ అత్తగారు ఎట్లా రాసింది, మరి తినం కూడా పొద్దున్న అయిపోయింది, రాత్రి సితుకోవటమంట ఆదరణ కూడికి అని పెట్టుకుంటున్నారంట, కూడికి కూడా ఉంది రేత్రం, మరి దినం కూడా ఇవ్వాలేనంట అని చెప్పారు.
నేను అక్కడి నుంచి బయటకు వచ్చి నెల జీతానికి కొన్నాడికి ఆయన్ని జరుపుతున్నందుకు మళ్ళీ నేను వెళ్తే 2-3 రోజులు అట్లా ఉండేదాన్ని పిల్లలిద్దరు వేసుకుని. ఈ పిల్లలిద్దరిని వేసుకుని నేను వెళ్తానని సరే వెళ్ళమన్నాడు. నేను అంత చీకటి పడి అంత జరిగిద్దని ఐడియా నాకు లేదు. పిల్లలిద్దరిని తీసుకుని 3ంటికి ప్రయాణం అయ్యేవండ ఆపడానికి బస్సు ఎక్కేసాను. నేను ప్రార్థనలన్నీ ఏకీభవించినట్టు ఉంటుందని. ఖచ్చితంగా నేను ఆపరాజుగూడ వెళ్ళే ఊరు రామచంద్రపురంలో దిగేటప్పటికి 10 అయిపోయింది కరెక్ట్గా టైం. అక్కడి నుంచి 5 కిలోమీటర్లు ఉంటుందంట అది. నేను అక్కడ హోటల్ అబ్బాయిని అడిగాను, అయ్యా ఇక్కడ ఏమన్నా ఉంటుందా బస్సు గట్ట, ఆఖరి బస్సు గట్ట ఉంటుందా అని అడిగితే ఆయన అన్నాడు, అమ్మ నువ్వు దిగుతూ ఉండగానే వెళ్ళిపోయింది బస్సు, ఇక బస్సులు ఉండవు, మరి నువ్వు ఎట్ట వెళ్తావో. 2 పిల్లలు ఉండారు చేతిలో, మా పెద్ద పిల్లోడికి 3 సంవత్సరాలు, మా చిన్న పిల్లోడు 1 సంవత్సరం పిల్లోడు అనేపాటికి ఇక ఏం చేస్తావు, అక్కడ కొత్త వాళ్ళని రాత్రి తెల్లారి వెళ్తానని మనం అడిగితాక మనకి ఎట్ట కుదిరిద్ది. ఇక దేవుడి మీద భారం వేసి నడక మొదలెట్టాను. సంచి చేతిలో పిల్లోడు, సంకలో పిల్లోడు. మా పిల్లోడు భయమేస్తుందమ్మా అన్నాడు మాటకి. దేవుడు ఉన్నాడు, మనం ఆర్థికంగా కూడా ఉన్నాము, మనం అన్ని విధాలుగా నలిగిపోయే బతుకుతున్నాము. నలిగిపోయిన మనసు దేవుడికి ఇష్టం కాబట్టి ఆయన ఖచ్చితంగా చేర్చాల్సిన చోట చేరుతాడు. మరి నాయన చెప్తే ఇట్లా రాసింది, మనం ఎక్కడో ఉండి కనపడకపోతే బాగోదని నేను పిల్లోడితో, మనకి దేవుడు ఉండగా భయం అని అనకూడదు, ఎందుకు నువ్వు భయం అన్నావని 3 సంవత్సరాల పిల్లోడు రెక్కల మీద ఈడుతాం, రెక్క నడిపిస్తాం ఆడిని అట్ట చేసి. ఆ చెట్లు బారు చీకటే 5 కిలోమీటర్లు నేను నడిచేపటికి కరెక్ట్గా లాస్ట్ ప్రార్థన జరుగుతుంది. 12 అయింది టైం. 12ంటికి అక్కడికి వెళ్తే నా ఎంక వాళ్ళు అందరూ చూసి వలసపేళ్ళ వాళ్ళు, ధర్మాజగూడ వాళ్ళు, బాపరాజగూడ వాళ్ళు అందరూ అక్కడ పోగాడు ఉంటారు. వాళ్ళందరూ చూసి ఏంటమ్మా ఈ టయాన్ని అసలు నువ్వు ఈ పిల్లల్ని వేసుకుని, చెట్లు బారు కూడా తెయ్యాలి, అసలు ఈ ఊరు మొత్తం తెయ్యాలి, నువ్వు ఈ పిల్లల్ని వేసుకుని ఎట్ట రాగలిగేవి, ఎట్ట వచ్చేవని వాళ్ళందరూ ఆశ్చర్యపోయిన ఎంక అట్టాగే చేశారు. ఏమో అత్తయ్య మరి ఇట్లా లెటర్ రాసింది, నేను ఇంత పొద్దుపోద్ది అనుకోలేదు, ఇట్లా వచ్చేసాను అని చెప్పాను. కొద్దిగా మా అత్తయ్యకి ఆకలేసారు. ఇక ఆ తర్వాత రైతు అటు వెళ్ళాము. కొట్టి పొలం అమ్మేసి కొట్టి పెట్టుకున్న తర్వాత ఇక మా ఆయన, నేను ఈ సాక్ష్యం ఎన్నాలో చెప్పుకోకుండా ఉంటాం కారణం, మా ఆయన మారకుండా చెప్తే అది పోతత్వం అయిపోతుంది. నేను ఇన్నేళ్ళు చెప్పలేదు. మీరు ఉపాస దినాల్లో పద్దాక మొక్కుకోండి అంటే బాబోళ్ళు, నేను వచ్చే ఉపాసాలైనా మాకు ఏక మనసు వస్తే, మా కుటుంబంలో మారిపోతే నేను ఈ సాక్షి చెప్తాను అనుకున్నాను ఉపాసాలు. మా ఆయన ఒక 7-8 నెలల మట్టి బాగా ఎంత మార్పు అంటాకి లేదు, మేము నిత్యం తిరిగిపోయే అంత మార్పు. అందుకే నేను ఇప్పుడు ఈ సాక్ష్యం చెప్పాలని డిసైడ్ అయ్యాను, తీర్మానం చేసుకున్నాను. మా పెద్ద పిల్లోడు కూడా మారాడు, మా చిన్న అబ్బాయి ఆడపిల్లలు వేసుకుని బయటికి వెళ్ళాడు. నా కొడుకు మారాలని, నా కొడుకు గురించి, మా కుటుంబం గురించి మీరందరూ ప్రార్థన చేయమని దేవునికి స్తోత్రం. మీ అందరికీ